అందరము వేడుకుందామా, దేవా నీ తోడుతోటే నన్ను బ్రతికించయ్యా. ఈ జీవితం నువ్వు ఇచ్చిన వరము ప్రభా, ఈ దినము చూసే భాగ్యము నాకు ఇచ్చావయ్యా. ఈ జీవితము నువ్వు ఇచ్చిన వరమయ్యా. ఈరోజు నేను ఆరాధించే భాగ్యాన్ని నాకు ఇచ్చావు, నీకు వందనాలు ప్రభా. ఎంతో మంది చూడని ఈ దినము ఇంకను నీ ప్రణాళిక నా ఎడల ఎంతో ఉందని నమ్ముతున్నాను ప్రభా. There's so much that you want me to do for you, Lord. నీ చిత్తాన్ని నెరవేర్చే పాత్రగా నన్ను వాడుకో ప్రభా. నీ ఉద్దేశాన్ని నెరవేర్చి, నీ ప్రణాళికను నెరవేర్చి ఒక పనిముట్టుగా నన్ను చెయ్యయ్యా. ఎంతమందికి ఆశ ఉందండి. దేవుడు అడిగాడు ఆ పరలోక రాజ్యములో ఎవరున్నారు, ఎవరిని పంపించగలుగుతాం అన్నప్పుడు యెషయా ప్రవక్త అన్నాడు, ఇదిగో నేనున్నానయ్యా, నన్ను పంపి ప్రభా, నన్ను పంపి అయ్యా. నేనున్నాను ప్రభా, నేను చేస్తానయ్యా. నువ్వు అప్పచెప్పిన పని నేను చేస్తానయ్యా. ఇదిగోనయ్యా. Is there anybody desperate who can say, Lord, here I am, use me Lord? ఇదిగోనయ్యా నేనున్నాను అని చెప్పగలిగిన వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారండి? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నేను చూడట్లేదు, మనుషులు చూడట్లేదు, దేవుడు చూస్తున్నాడండి. మీ హృదయ స్థితిని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఒక ఆశతో, ఒక ప్యాషన్తో, ఒక ఆసక్తితో I want to serve you Lord. నిన్ను సేవించాలి, నీ చిత్తాన్ని నెరవేర్చాలన్న ఆశ నాకుందయ్యా. నీ అగ్నితోటి నా నాలుకని కాల్చేయ. దేవుని పరిశుద్ధి అగ్ని చేత యెషయా నాలుకని తాకాడండి, కాల్చాడండి. ఈ అపవిత్రమైన పెదవుల నుండి నన్ను విడిపించు, నన్ను కడుగు, పరిశుద్ధపరచు, కాల్చివే. అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నేనున్నాను ప్రభా, నన్ను పరిశుద్ధపరచయ్యా. అపవిత్రమైనది ఏది కూడా నాకు అంటుకోకుండా దేవా నన్ను పవిత్రపరచు, పరిశుద్ధపరచు. ఇప్పటికీ ఎన్నో మేలు చేస్తాడు దేవుడు నా జీవితంలో. ఇప్పటికీ ఎన్నో కార్యాలు చేస్తాడు నా దేవుడు. ఒకటా రెండా అది నాకు ఊహకు మించినవి.